నమస్తే, నేను మీ సతీష్. కాపు ఉద్యమకారులపై పెట్టినటువంటి కేసులు కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ కూడా మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఏదైతే కనుక కాపు ఉద్యమం పేరిట కాపు ఉద్యమం ముసుగులో మరి రాజకీయ ప్రేరేపిత హింసకు పాల్పడినటువంటి వాళ్ళకైతే మాత్రం చొక్కెదురు కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ పూర్తి అంశానికి సంబంధించి మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా మనం చూసాం కాపు ఉద్యమం ముసుగులో, కాపు ఉద్యమకారుల ముసుగులో రాజకీయ ప్రేరేపిత హింసని సృష్టించి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు కనబరిచారు ఆ రోజున. తుని రైలు ఘటన కావచ్చు. మరి ఈ కేసుని ట్రయల్ కోర్టు అయితే కొట్టేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మరి ఆ కేసులన్నిటికి సంబంధించి కూడా అనేక మందికి ఆనాడు ఈ హింసకి పాల్పడ్డ వాళ్ళకి ఓట్ లభించిందని, కానీ ఈ రోజున దాని మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళడం మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించవచ్చు? యాక్చువల్గా కాపుల్ని బీసీలో చేర్చమనే ఒక ఉద్యమం, ఇది చాలా సుదీర్ఘంగా చాలా పురాతనమైన ఉద్యమం ఉండేది. అంటే ఆ డిమాండ్. ఎందుకంటే ఒకప్పుడు కాపులు బీసీలోనే ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు తర్వాత బీసీలోంచి తీసేశారు. కానీ ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, తర్వాత తెలంగాణలో మున్నూరు కాపులు, సీమలో బలిజలు కూడా బీసీలోనే ఉన్నారు. మా కోస్తాకు వచ్చినప్పుడు కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఈ 4 జిల్లాల కాపులు మాత్రం బీసీలో లేరు. మిగతా వాళ్ళందరూ అంటే తర్వాత దాన్ని ఇంకా 4-5 ఉపకులాలను కలిపేసి కాపు ఉద్యమం జనాభా లెక్క చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు జరిగింది ఏంటంటే, సహజంగా కాపులు వాళ్ళ స్వభావాలు ఏంటి, స్వభావాలు ఏంటంటే, నా కాపు మిత్రులు చాలామంది ఉన్నారు. మా తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం మాది. మా కాపులు గణనీయంగా ఉంటారు. కోనసీమ అంటే మాకు తూర్పుగోదావరి జిల్లా అయినా కోనసీమ వైపు మాకు టచ్ తక్కువ ఉంటుంది. అయినా సరే వాళ్ళ సంగతి మాకు తెలుసు. చాలా మర్యాద, మన్నన ఉంటుంది. సంప్రదాయాలని, కట్టుబాట్లని ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పుడు భక్తి ఎక్కువ ఉంటుంది. జాతరలు లేకపోతే దేవాలయాలు వాళ్ళ నుంచి కన్వర్షన్స్ అయి తక్కువ ఉంటాయి. చూసుకుంటూ కావాలి చాలా తక్కువ ఉంటాయి. కొంచెం దూకుడుగా ఉంటారు. సహజంగానే మేమేం తప్పు చేయట్లేదు కదా అనేటువంటి భావన ఉన్న ప్రతి వాడు దూకుడుగా, ధైర్యంగా, దమ్ముగానే ఉంటాడు. ఇది నాకు తెలిసిన నా మిత్రులు, నా సహచరులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, మా కుటుంబ నేపథ్యం, కుటుంబాలతో ఉన్న స్నేహం, సన్నిహిత సంబంధాల వల్ల మాకు తెలిసింది ఏంటంటే, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నది, వాళ్ళలో ఒక దుడుకు కనపడుతుంది. ఈ ఈర్ష్యా ద్వేషాలు, కులాభిమానాలు, కుల ద్వేషాలు మొదట్లో నేను చూడలేదు. వాళ్ళ దగ్గర ఎప్పుడు కనిపించలేదు. మా వైపుని కానీ వాళ్ళ వైపుని కానీ ఎప్పుడు లేవు. తర్వాత ఏదో రకమైన ప్రవేశించింది, రాజకీయం ప్రవేశించిన తర్వాత సహజంగానే ఎన్నికలప్పుడు కులాల సమీకరణ, ఆ కుల బాంధవులు, ఆ కులాలకు సంబంధించిన ఎవరో ఒకళ్ళు ఐకాన్ పర్సనాలిటీ వాళ్ళందరినీ సమీకరించడం, వాళ్ళ ఓట్లు పొందడం అంతవరకు సరిపోయింది. తర్వాత ఇక సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. కాపులు కూడా, మా జిల్లాల్లో కాపులు కూడా అడ్డగోలుగానే అన్యాయంగానే వెళ్తానికి ఇష్టపడరు. ఎందుకంటే మీరు కావాలంటే చూసుకుండా వాళ్ళు అంత పెద్దగా కులాన్ని భుజం మీద వేసుకుని తిరిగింది ఏమీ లేదనేటువంటిది సహజంగా అందరూ చెప్పుకున్నట్టు మరి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండాలి కదా వాళ్ళు. కానీ తెలుగుదేశం వైపు ఉన్నారు. లేకపోతే అంత సంపూర్ణ విజయం ఎప్పుడు రాదు. ఇవాళ మొన్న వచ్చింది కాదు. 83, 85, 94, 99, 2014 ఓడిపోయి ప్రభుత్వంలో రానప్పుడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో 6 సీట్లు వచ్చాయి. విజయం ఇస్తే సంపూర్ణ విజయం, ఓటమేమి సంపూర్ణ ఓటమేం కాదు. ఎంతో కొంత వాళ్ళ ఉనికి కనపడేలాగా ఉండేది. గమనించాలి. ఇది అంటే అకారణ ద్వేషాలు పెట్టుకోకూడదు. దీన్ని బ్రేక్ చేయడానికి రాజశేఖర రెడ్డి లట్టుడు ఏం చేశాడంటే, రంగగారి మటర్నే దీనికి వాడాడు. నా లెక్క ప్రకారం వాళ్ళే చంపించేశారు ఈ 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలని. ఆ క్రమంలో 89 ఎన్నికల్లో వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. ఒక రకంగా ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని అసాంఘిక శక్తులు, వ్యక్తుల ప్రేరేపితంగా టార్గెటెడ్గా కులాన్ని టార్గెట్ చేసి చాలా దారుణంగా దుర్మార్గాలు చేశారు. చరిత్రలో అది మర్చిపోకూడదు. రంగగారి మటర్ ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో అలాగే ఇంకో కులాన్ని టార్గెట్ చేసిన దుర్మార్గాల గురించి సేమ్ సమాంతరంగా చెప్పుకోవాలి కదా. అలా చెప్పరు. ఇప్పటికీ కూడా రంగగారిని రామారావు గారు కారేసుకి వెళ్ళాడు, ఆ ఇదిలో పురమాయించాడు, లేదా కోటలు చెప్పరాదు, ఆ పృథ్వీనారాయణ ఉంటాడు ఒకడు సీఏ, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఉన్నాడు చచ్చిపోయి తెలియదు. మరి అప్పుడు జరిగిన అరాచకాల దుర్మార్గాలు ఎవరు చేయించారు? కాపులు అయితే చేయలేదు. ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రంగా మటర్ జరిగింది కదా, రాజమండ్రిలో మా మిత్రులు కాపులు ఉన్నారు. వాళ్ళందరూ తిరగబడి ఆవేశంగా చేస్తున్నారు. కానీ నా ఫ్రెండ్ ఇంకో ప్రసాద్ ఇంకా కొంతమంది ఉన్నారు, మా ఫ్రెండ్సే అక్కడ గొడవ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఏమనలేదు.
మరి అటువంటిప్పుడు నువ్వు ఉత్తుపునని ఎందుకు చేస్తారనుకుంటాం? ఉద్యమం చేశారు, దాన్ని మనం వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలంతే. అప్పుడైనా ఉద్యమం అప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడు విధ్వంసానికి దిగరు. కులాల మధ్య ఘర్షణలు ఉన్నాయి, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్నాయి. అది తాత్కాలికంగా పాల పొంగి తాటాక మంటలా చల్లారిపోవటం తప్ప ఒకళ్ళనొకళ్ళు తుదముట్టించుకుందాం అనేటువంటి స్థితికి వీళ్ళ వల్ల వచ్చింది. రాజశేఖర రెడ్డి లాంటి ఫ్యాక్షన్ ముఠా వాళ్ళు రాజకీయాల ప్రాముఖ్యత కోసం, పదవుల కోసం, అధికార దాహంతో వెలిగించిన మంటది. అది ఆరకుండా దాన్ని కంటిన్యూ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. దాంట్లో డెఫినెట్గా పడతారు జనం, వాళ్ళు పడ్డారు. లేకపోతే కాపులకి రిజర్వేషన్ తీసేసిన వాళ్ళు ఎవరు? కాపుల్ని ఎప్పటికప్పుడు ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరు? అది వాళ్ళకి విచక్షణ ఉంది. కానీ ఆ నాయకులు కొంతమంది దురదృష్టం, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు అతని వ్యక్తిగత స్వార్థంతో అతనికి అసలు అభిమానం లేదు. వాళ్ళ పేరు మార్చేసుకున్నాడు, అతను కులం మార్చేసుకున్నాడు. ఇంకా అతను కులొద్దారటి చావురేవో దేనికైనా సరే సిద్ధపడి ఉండాలి. ఒకసారి విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. దాంట్లో నువ్వు తట్టుకుని నిలబడాలి. మందకృష్ణ మాదిక్ గారు ఆయన ఎంఆర్పిఎస్ పోరాటం చేశాడు, ఇవాళ సాధించాడు లేదా? సుదీర్ఘ పోరాటం, దాదాపు 20 ఏళ్ళు, 25-30 ఏళ్ళ పోరాటం. అది నువ్వు ఎందుకు ఉండలేకపోయి వాళ్ళగా? అవునా కదా? ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చేసింది ఆయనకి, మందకృష్ణ మాదిక్ గారికి. అలాగే ఆయన లక్ష్యం కూడా నెరవేరిపోయింది. తెలంగాణ సాకారం అనేక మంది అనేక రకాలుగా పోరాటారు. ఆఖరి కేసీఆర్ గారి చేతుల మీదుగా వచ్చింది కదా ఆయన ఆఖరి ఉద్యమం ద్వారా. అంటే నువ్వు ఆరంభింపడు నీచ మానవుడు అన్నట్టుగా మీరు అసలు ఆరంభించిందని సగంలో వదిలేస్తే ఇంకా అంతకన్నా దారుణం. ముద్రగడ పద్మనాభం గారు అలాంటి వాళ్ళు. ఆయన ఆధ్వర్యంలో ఆయన కార్యక్రమం పెట్టి ఆయన కూడా ఇలా రైలు తగలబెట్టమండ, నిజంగానే రైలు తగలబెట్టిండని చంపిండి అండ ఆయన కూడా. కానీ ఉద్యమం ప్లేరప్ అయిపోయి నాయకులు ప్రభుత్వం తన దగ్గర కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోవాలని కోరుకుంటాడు అంతే. కానీ దాన్ని మిఠాయి కింద వాడుకున్న వాళ్ళు కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి బ్యాచ్ అంతా వాడేశారు శుభ్రంగా. ఈ కాపు మీద కేసులు పెట్టారు, కాపు యువత బాధపడుతున్నారన్న ముసుగులో వీళ్ళు తప్పించుకోకూడదు. అక్కడ జరిగింది వాస్తవంగా అక్కడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలి తెలుసా మీకు? రైలు తగలబడిపోయింది, ఆ కేసు జగన్మోహన్ రెడ్డి వచ్చిందా తీసేశాడు. చంద్రబాబు గారు కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే కోర్టు తన చట్టం తన పని దాన్ని చేసుకోవద్దని వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కేసులు ఎత్తేసాడు, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కేసుని మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారు హయాంలో పోలీసులు తిట్టారని చెప్తారు కదా, నన్ను కొట్టారు, జుట్టిచ్చు లాగారు ఇలాంటివి అని చెప్తారు. అవన్నీ తిప్పుతారు ఇప్పుడు. లేకపోతే కాపుల మీద కేసులు ఇలాంటివన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని ప్రచారం చేస్తాం మొదలెడతారు. ఈ లోపలనే ఆ రైలు తగలడిపోవటం వల్ల ఏం జరిగింది, తల్లి బిడ్డ ఎడుతా కూర్చుంటాం, బింబెలు ఎత్తిపోవటం, ఇలాంటివన్నీ వీళ్ళు కూడా ప్రచారం చేసి ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎంత తప్పో, అది చేయటం ఎంత తప్పో, అలా చేయకూడదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలా చేస్తాయి, ఆ చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయకుండా అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కొంపలు కొల్లేరు చేసిన తర్వాత లోబో దీపోమంటూ వచ్చి మళ్ళీ మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఈ రౌడీ షీటర్ల విషయంలో కూడా ఇవాళ చూడండి, వాళ్ళు చేసినవన్నీ బయటకు ఎలా తెస్తున్నారు. అలా తెస్తే జనాలు వస్తారు జగన్ మీద. ఇవాళ ఇప్పుడు నడి రోడ్డు మీద పోలీసులు కొట్టారు, దమనకాండ కింద వాళ్ళు చూపించుకుని దానికి అతను మద్దతుగా వచ్చాడు. ఒక పార్శ్వంలో అది కరెక్టే అనిపిస్తుంది, కానీ రెండో పార్శ్వంలో నువ్వు ఎవరి కోసం వచ్చావురా అని చూస్తారు కదా. అలా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు ఇప్పుడు న్యాయస్థానాలు, తీర్పులు, చట్టము, న్యాయము, దానివల్ల అన్ని పరిష్కారం అయిపోతే అసలు మన దేశం ఇంతకని ఎలా ఉంటుంది? కాబట్టి ప్రజాభిప్రాయం కూడా దీనికి కలవాలి. ఎందుకంటే నువ్వు న్యాయం చేసి కూడా గెలవాలంటే ప్రజాభిప్రాయం కావాలి దానికి. ఇక్కడ మెయిన్ ఇందులో కల్ప్రిట్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఏళ్ళు వదిలేశారు. అతను విచారణ పిలిచినప్పుడు ఎంతమంది వచ్చేసారో చూడండి, విచారణ చేసి వాళ్ళని అన్నారు. తోలు తీసేయాలి కదా. అసలు అటువంటి పునరావృతం చేయాలంటే వాళ్ళకి చుక్కలు కనపడాలి. వాళ్ళు ఏం మానేరు, అరటి తోటలు అలెట్టేశారు మళ్ళీ. ఆడ ఎంపీ అయిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు పోలీసు వాళ్ళకి ఇప్పుడు అతను ముద్దెట్టుకుంటానికి వచ్చాడు జగన్. వాళ్ళకి ఏమైనా పదవులు కూడా ఇచ్చేస్తాడు పార్టీలో. మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అరాచకవాది, అవినీతిపరుడు, దుర్మార్గాలు చేస్తాడో, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తాడో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాడో, అతను ప్రజలంటే చిరాకు, దొంగోళ్ళు, రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్స్, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటే అతనికి ఇష్టం, వాళ్ళకు కూడా అతను అంటే ఇష్టం అనేటువంటి దాన్ని మీరు ఎప్పటికప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పాలా, ఎస్టాబ్లిష్ చేయాలి. చేయటంతో పాటు
ఇవాళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఒక తీవ్రవాది ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉన్నందుకు వాళ్ళకైనా భోజనం పెడితేనో కనీసం వాళ్ళు కలిస్తేనే మీరు అన్నీ కేసు కడుతున్నారు కదా. ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకుని మీరు ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద 10-20 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి ఇతను వచ్చాడు కాబట్టి అసలు నీకేళ్ళకి సంబంధం ఏంటి, నీ గంజాయి గట్ట నువ్వు నీ యజమానివి, వాళ్ళు నీ పని వాళ్ళు గంజాయి వ్యాపారం చేస్తారు, నువ్వు గంజాయి వ్యాపారం నీ పార్ట్నర్స్ వాళ్ళు అని చెప్పేసి అతను ఎందుకు అదుపులో తీసుకోరు? అలా చేసిన రోజునే చావుకెత్త లంగడంగా వస్తుంది ఏదైనా సరే. ముందు వీళ్ళు కూడా ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నాం, బొతద్దాలు వేసుకుని బైనాకులర్స్ పెట్టి నువ్వు మేడకి చూస్తున్నావు అంటే కుదరదా. ఇది అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో ఒక భాగం. అంటే వాళ్ళకి తెలియదా నువ్వు చెప్పాలా అంటారు, ఖచ్చితంగా తెలియదు వాళ్ళకి. ఈ విషయంలో నువ్వు ఏదైనా పెట్టుబడి తీసుకొచ్చి అభివృద్ధి చేసేయటం, లేకపోతే భూసమీకరణ చేసే, నగరాలు కట్టేయటం, పోలవరం ప్రాజెక్టులు ఇలాంటివన్నీ తెలుసు వాళ్ళకి. లేకపోతే ఇంకా ఎలా బాగా చేసేయాలి, ఇంకా పేదవాడికి ఎలా చేసేయాలి అనేటువంటి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ కింద పురుగట్టిపోయి పురుగట్టేసిన పురుగులు వెనక నుంచి లోపల దూరేస్తున్న సంగతి వాళ్ళు తెలుసుకోలేరు. తెలుసుకున్నా కానీ ఏమి చేయలేరు. ఇది చాలా ప్రమాదం. అసలు ఎన్ని వేల గుండెలు అంటే ఒక రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కలవటం వస్తాడు. ఇవాళ వాళ్ళు ఏమైనా స్వాతంత్రం కోసం పోరాడారా, లేకపోతే సమాజం కోసం యుద్ధం చేశారా, ఏదైనా ఒక కాజ్ తోటి వాళ్ళు ఏమైనా నిరసనకారుల వాళ్ళు? ఈవెన్ ఉగ్రవాదులకు కూడా ఒక ఎజెండా ఉంటుంది. తీవ్రవాదులు అనుకున్న అడవిలో ఉన్న అన్నలకు కూడా ఒక కాజ్ ఉంది, పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటిది. ఉగ్రవాదం వదిలేండి, ఇంకా వాళ్ళు అనవసరం, వాళ్ళు ఏ రకంగా సమర్థించకూడదు. కానీ అడవిలో ఉన్న అన్నలు కూడా తమ జీవితాలు త్యాగం చేసి ఎండనక వాననక చెట్టనక పుట్టనక పాములు తేళ్లు జర్రుల మధ్య బతుకుతా వాళ్ళని సమాజం అంగీకరించట్లేదు, చట్టం అంగీకరించట్లేదు. వాళ్ళతో కనీసం సంబంధాలు ఉన్నా ఎదురుపడితే కూడా కేసు కట్టేస్తున్నారు కదా. మరి అటువంటిది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీయిజం, గోండాయిజం చేస్తా ప్రజల్లో అశాంతిని, భయాందోళన కలిగిస్తున్న వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ పర్మిషన్ అలాగే ఇచ్చారు. మీరు కావాలంటే మీ ఇంటి పిలిపించి మాట్లాడుకోని చెప్పాలా కదా. నువ్వు నీ పైగా రాజు వెడలే రవితేజముల తిరగన్నట్టు నువ్వు మంగు ఆర్భటాలతో వచ్చి నువ్వు ఏం సమాజానికి అతనేం మెసేజ్ ఇస్తున్నాడో అతను అనుమతించి మీరేం మెసేజ్ ఇస్తున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నాను, ప్రభుత్వాన్ని అంటాను. ఎందుకంటే అతను ఎలాంటి వాడు తెలిసి ప్రజలు అతను తిరస్కరించారు, ఊసేశారు. ఇలా తుడుచుకుని మళ్ళీ వచ్చేస్తుంటారు. 2.0 అంటున్నాడు, జైలుకి వెళ్తాను మళ్ళీ వచ్చేస్తాను అన్నాడు. వాళ్ళకు భరోసా కల్పిస్తున్నాడు. సమాజాన్ని పోటీ చేస్తున్నాడు. సమాజ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సపోర్ట్ ఇస్తున్నాడు అతను. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు ఇంకా చేయండి ప్రోత్సహిస్తున్నాడు. ఇది ప్రోత్సాహమే. అలా ప్రోత్సహించిన వాడిని ఇప్పుడు సమాజంలో అశాంతి ప్రబలడానికి ప్రజల మధ్య చిచ్చుపెట్టే వాళ్ళు కూడా నేరస్తులే. వాళ్ళకి శిక్ష కూడా ఉంది చట్టంలో. మీరు ఎందుకు అమలు చేయట్లేదు? అది రేపేమో వెన్నుపోటు దినం అంటున్నాడు. ఎవరికి వెన్నుపోటు, ఎందుకు వెన్నుపోటు, ఎవరికి పొడిచారు అనేటువంటిది చెప్పగలుగుతున్నాడా? ఎవరికి పొడిచారు వెన్నుపోటు అంటే? అతను నేను ఇన్నాళ్ళు బటన్ నొక్కితే నాకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమా? మీరు అది ఎస్టాబ్లిష్ చేయండి. ప్రజలను వెన్నుపోటుదారులు అంటున్నాడు అతను, ఎవరిని వెన్నుపోటుదారులు అంటున్నాడు? అది కదా చెప్పాలి. వీళ్ళు ఒకడెవరో మాట్లాడట్లేదు, ఇటు నాకు అర్థం అవట్లేదు. ఇది చాలా దారుణంగా ఉందని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ని నిన్న కాక మొన్న ఒకడు గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు యువతలు ఎదురు లాక్కొచ్చి కొడతాం. ఆడిని మీరు ఇప్పుడు వరకు లోపల ఎందుకు పెట్టలేదు? ఇది అసలు ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదండి. చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి. ఏమైనా ఈ ప్రభుత్వం చేసిన గొప్ప పని ఏంటి తెలుసు? జగన్మోహన్ రెడ్డి తన మొత్తం హయాంలో చేసింది వీళ్ళు 1 సంవత్సరంలో చేశారు. లెక్కండి అతనికి ఎన్నో రకాల నవరత్నాలు ఇచ్చిన, బటన్ నొక్కిన, అంత డబ్బు వేసారు అంటున్నాడు కదా. వీళ్ళు ఒక్క దాంట్లో పెన్షన్లోనే ఒక కుటుంబానికి 64 లక్షల కుటుంబాలు అనుకుంటే పెన్షన్దారులు, 64 లక్షల పెన్షన్లు అంటే 64 లక్షల కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబానికి 15,000 ఇచ్చారు సంవత్సరానికి. అంటే 1000 పెంచారు కదా. 12,000 ప్లస్ 3,000 అదనంగా ఇచ్చారు ఏప్రిల్, మే, జూన్ది. అంటే 15,000. అంటే ఒక్కొక్క కుటుంబానికి 15,000 జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం మారిన వెంటనే ప్రత్యక్షంగా డైరెక్ట్గా లబ్ధి పొందారు. అది కూడా ఇంటికి వెళ్ళి కాఫీ టీలు కూడా పెట్టేసి కాఫీతో పాటు ఇచ్చేసారు. అవునా కదా? అంటే ఈ 5 సంవత్సరాలు లెక్కండి. 5 3 15, 5 5 25, 1,75,000 రూపాయలు ఓన్లీ సామాజిక పెన్షన్ల ద్వారా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడింది. ఆల్రెడీ ఇచ్చింది, ఇస్తాను కంటిన్యూ ప్రాసెస్. అతను అంత చెప్తున్నాడు 2,40,000 కోట్లు ఇచ్చాను మీకు అంటున్నాడు 5 ఏళ్లలో. అందులో వీళ్ళు ఆల్రెడీ 3/2 1 సంవత్సరంలో ఒక దాంట్లోనే ఇచ్చేసారు, పెన్షన్ దాంట్లోనే. ఇంకా తల్లికి వందనం, రైతు భరోసా, మహిళల సిలిండర్లు, మహిళల ఫ్రీ పథకాలు, స్త్రీ శక్తులు, యువగళాలు, డిఎస్సీలు, పెట్టుబడులు, ఉపాధి, భరోసాలు, P4లు, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? పైగా వీళ్ళు వచ్చి కులం కార్డు వాడుతారు, కుల కవచాలను వాడుతున్నారు. అది ఎవడో అంటాడు అమరావతి అంటే కమ్మాళది అంటాడు నిన్న కాక మొన్న. ఆ క్షణం అరెస్ట్ చేయాలి అతను. సమాజంలో కులాల పేరునట నువ్వు ఒక స్థానంలో ఉండి కులాల పేరట విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తే కుల ద్వేషం చూపిస్తున్నావు అంటే అట్రాసిటీ. అంటే ఒక దళితుల మీద కులం పేరుతో మాట్లాడితే అట్రాసిటీ కాదండి, ఏ కులంతో మాట్లాడినా అట్రాసిటీయే. ఆ చట్టం లేకపోతే చేయండి మీరు. ఇది చాలా కీలకమైన సమయం అండి కూటమి ప్రభుత్వానికి. ఇది రాష్ట్ర
రాష్ట్ర ప్రజలందరి సమస్య కూటమి ప్రభుత్వం కాదు, ఒక చంద్రబాబు గారిదిలోకి ఆడదేం పోద్దండి. వాళ్ళు మన మీద కోపించిపోతే కూడా దోలు తీరిపోద్ది మనకి. మాకు మీ రాష్ట్రం వద్దు, మీరు వద్దు, పోండా అని చెప్పి పోయారు వాళ్ళు. మేము అన్నీ మానేస్తున్నామండి అని కోపం వచ్చినట్టు చెప్పి నేను మానేస్తున్నామని పోతారు కదా, అలా పోయారు. ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు వేధించి తినేస్తున్నాను కదా, వాళ్ళు పని వాళ్ళ కింద కదా లెక్క, మన పోపం ఎంత పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ పొద్దున్న వచ్చి అంట్లు తడిగేసి ఇల్లు తడిగొట్టు పెట్టేసి ఏదైనా చిన్న చిన్న పనులు చేసి పోయి పని మనిషికి ఎన్నో డిమాండ్లు ఉంటాయి, కొన్ని సౌకర్యాలు కూడా ఇస్తున్నాం మనం. అలాగే వాళ్ళకి అధికారం ఇచ్చారు, వాళ్ళు కొన్ని నిర్ణయ శక్తి ఇచ్చామంతే. కానీ వాళ్ళు మన దారుణమైన పని వాళ్ళ కింద వాడుతున్నాం మనం. వాళ్ళకి సమయం సందర్భం లేకుండా ఉంది, వాళ్ళకి అన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళు సంవత్సరానికి ఒక 5 రోజులు అందరం కలిసి పోతామై బాబుకో ఎక్కడికో చోటకని బతిమాలుకుని పోతున్నారు. ఆ కోణంలో ఎందుకు చూడలేదు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా పనిచేసాడా? అధికారాన్ని పూర్తిగా ఆస్వాదించాడు, పూర్తిగా అనుభవించాడు. మన పని ఎప్పుడు చేసాడు? వీళ్ళేమో పని చేస్తున్నారు. ఆ పని వాళ్ళు మనం ఉంచుకోవాలంటే మనం వాళ్ళకి మద్దతుగా ఉండాలి, మనం మద్దతుగా ఉన్నాం. ఈ మద్దతుని వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే ఈ దొంగలు ఉండకూడదు, వీళ్ళు బయటికి రానివ్వకూడదు. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నడి రోడ్డు మీద మామూలుగా కొట్టి వాళ్ళు ఎలాంటి తీసుకొట్టాలి నేను చెప్పేది. ఆ కులం చూడకూడదు అండి ఎవడైనా సరే. ఇప్పుడు ఒక చర్చ వస్తుంది, దళితులు కాబట్టి కొట్టారు, మిగతా వాళ్ళని కొట్టలేదండి, వాళ్ళనే కొట్టమంటున్నాం మేము. దానికి మద్దతు ఇస్తాం, వీళ్ళనే కదా వాళ్ళనే కొట్టాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడుంటే వాడికి మోకాలు చెప్పులు తీసేయాలండి. ఇప్పుడు వాళ్ళలో ఎంతో కొంత పరివర్తన వచ్చిన సమాజంలో మన రోడ్డు మీద తిన్న మన హవా పోతుంది, మన కుటుంబాలు తలెత్తుకోలేకపోతున్నాయి, మార్పు వచ్చిన వాళ్ళలో. ఆ మార్పు రాకుండా వాళ్ళ పరామర్శ చూసావా, వాళ్ళు ఏమైనా మారిపోతారేమో, వాళ్ళు ఏమైనా పద్ధతిలో వాళ్ళ పద్ధతి మార్చుకుంటారేమో, మంచి ప్రవర్తన కలిగి సమాజంలో జనజీవన స్రవంతిలో కలుస్తారేమో అని కలవనివ్వకుండా వాళ్ళు వచ్చి పరామర్శిస్తారు. అంటే దాని సందేశం ఏంటి? మీరు ఇలాగే కంటిన్యూ చేయండి రా బాబు, అలాంటి మద్దతు ఉంటుంది మీకు అని. ఈ విచ్ క్రాఫ్ట్స్ వీళ్ళంతా మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసి మాంత్రికులు ఉంటాడు కదా, ఒక కల్ట్ సమాజాన్ని తయారు చేసుకుంటాడు. అనగనగా ఒకరోజు సినిమాలో చూడండి, వాడు దేవుడికి ప్రశ్న వేస్తున్నాను, ప్రశ్న పంపించింది గట్టా ఉంటాడు పిచ్చోడు ఒకడు. ఆ పిచ్చోడికి మళ్ళీ కొంతమంది పిచ్చోళ్ళు చేరుతారు. అలాగే ఇతను ఈ గ్యాంగ్ అందరినీ తన రక్త తరపున రక్త పిపాసి రక్తదాహం అతనికి వాళ్ళందరికీ అలవాటు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఇతను ఆరాధిస్తారు, అతని కోసం చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ అమ్మ కోసం, నాన్న కోసం చావరు, ఇలాంటి దొంగోడి కోసం చేస్తారు. దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన పని, దాన్ని అదుపు చేయాల్సిన పని, వాళ్ళని నామరూపాలు లేకుండా చేయాల్సిన పని ఎవరిదే? ప్రభుత్వంది. ఆ ప్రభుత్వంలో ఎవరున్నారు? ఇప్పుడు కూటమి ఉంది. ఆ కూటమి అప్రమత్తమైపోయి వీళ్ళు తోకలు కట్ చేయడం కూడా మోకాలు చెప్పులు బేరింగ్లు తీసేయాలి. అదే పరిష్కారం అండి.